హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్. ఈరోజు వీడియోలో పన్నీర్ రోస్టెడ్ ఫ్రై అయితే చేశానండి. చాలా సింపుల్గా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. ఈ పన్నీర్ రోస్టెడ్ ఫ్రైకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఇంట్లోనే ఉన్న వాటితోటే ఎంతో టేస్టీగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో అయితే చూసేద్దాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అయితే వేసుకోవాలండి. నేనైతే దాదాపు 1 టీ స్పూన్ వరకు కారం ఉప్పు వేసుకున్నాను. 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/4 టీ స్పూను గరం మసాలా, బిర్యానీ మసాలా కలిపి 1/4 టీ స్పూన్ తీసుకున్నాను. కొద్దిగా జీరా పొడి వేసానండి. 1 నుంచి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యే విధంగా ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇందులోనే కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. పీసెస్కి పట్టాలి కదా పన్నీర్ పీసెస్కి అనేసి ఇక్కడ నేనైతే ఇవి చక్కగా కలిపేసుకుంటున్నాను అనమాట. ముందుగానే నేను పన్నీర్ ముక్కలను, క్యాప్సికమ్, ఉల్లిపాయలు అయితే ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. మన దగ్గర అయితే క్యాప్సికమ్, ఉల్లిపాయలు అయితే రెడీగా ఉన్నాయండి. సో వీటన్నిటిని కూడా ఈ కారం మిశ్రమం మొత్తం కూడా పట్టే విధంగా అయితే చక్కగా కలుపుకోవాలి. మరీ ప్రెస్ చేస్తూ కలపొద్దండి. పైన ఇలా కలిపేస్తే ఉప్పు కారం కూడా చక్కగా పడుతుందన్నమాట. మరీ ఎక్కువ ప్రెస్ చేసి కలిపినట్టయితే పన్నీర్ పీసెస్ అయితే విరిగిపోతాయి. సో ఇలా స్మూత్గా అయితే వీటన్నిటికి కూడా అప్లై చేస్తూ కలిపేసుకొని 1 నిమిషం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసుకొని 1 నుంచి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసేసుకొని ప్యాన్ మొత్తం కూడా అప్లై అయ్యే విధంగా ఈ విధంగా అయితే చేసుకొని పెట్టేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడవగానే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా మిక్చర్, పన్నీర్ మసాలా మిక్చర్ ఉంది కదండి, ఇది మొత్తం కూడా వేసేసుకొని చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లోనే రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ పన్నీర్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఇది అయితే కొంచెం యూట్యూబ్, కొంచెం నా ఓన్గా అయితే చేశానండి. ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా చేసుకొచ్చి ముందడ పెట్టానో అలా అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఆనియన్స్, క్యాప్సికమ్, పన్నీర్ ఏదైనా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంది. మేమైతే ట్రై చేసాము, తినడం కూడా అయిపోయిందండి. వీటిని ఎక్కువ కలపకుండా అక్కడక్కడ కలుపుతూ 2 సైడ్స్ కూడా మంచిగా చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టయితే రోస్ట్గా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా సింపుల్ అండి. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చూడండి, మన పన్నీర్ ముక్కలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇంకొక నిమిషం ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే 2 సైడ్స్ కూడా ఈవెన్గా లోపల వరకు ఫ్రై అవుతుంది. అసలు ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా వచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఎప్పుడు కూడా పన్నీర్ మసాలా గ్రేవీ టైపే చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. మా పాప ఒకటే అడుగుతుంది అనేసి చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం అలా వేసుకొని చేసామంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రోస్టెడ్ ఫ్రై రెడీ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకుంటాను. అంతవరకు బై బాయ్.